US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. తెలంగాణలోని ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్న శానిటైజేషన్ సిబ్బంది కావచ్చు, పేషెంట్ కేర్ సిబ్బంది ఈరోజు డిఎంఈ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. సకాలంలో వాళ్లకు జీతాలు అందటం లేదు, ఇంకోవైపు వాళ్లకు అన్యాయం జరుగుతుందని పెద్ద ఎత్తున దీన్ని నిరసిస్తూ ఈరోజు డిఎంఈ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ప్రతి హాస్పిటల్ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్న సిబ్బంది అందరూ ఒక్కసారిగా వచ్చి ఇక్కడ డిఎంఈ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టారు. జీవో నెంబర్ 60 ప్రకారం మాకు న్యాయం జరగాలంటూ ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. మనం చూసుకోవచ్చు, మొత్తం నగర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న సిబ్బంది అందరూ కూడా ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. మొత్తం ఒక శానిటైజేషన్ సిబ్బంది కావచ్చు, పేషెంట్ కేర్ సిబ్బంది కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి చేరుకొని పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఉదయం 11 గంటల నుంచి ధర్నా చేపడుతున్నారు. మొత్తం వీళ్ళని ఒకసారి అడిగి తెలుసుకుని చెప్పండి, ఈరోజు ధర్నా చేస్తున్నారు, ప్రధాన డిమాండ్స్ ఏంటి? మా ప్రధానమైన డిమాండ్స్ ఇంతకుముందు టెండర్స్ కాల్ఫర్ చేసినప్పుడు జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు ఇవ్వమని చెప్పి ఆ టెండర్లో పేర్కోవడం జరిగింది. మరి ఆ టెండర్ దాని ప్రకారం కనుక మాకు జీతం ఇస్తే 15,600 ఇవ్వాలి. ఈ 15,600లో ఈఎస్ఐ ప్రావిడెంట్ ఫండ్ కట్ చేస్తే 13,600 రూపాయలు వీళ్ళ అకౌంట్లో పడాలి. కానీ మేనేజ్మెంటు తెలివి ప్రదర్శించి ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ అని చెప్పి ఒకటి పెట్టింది. అంటే ఈ జీవోలో ఒక్క వర్డ్ మార్చాలన్నా ఇది అసెంబ్లీలో అయినటువంటి జీవో కాబట్టి అసెంబ్లీలోనే మార్చాలి. వేరే వాళ్ళు ఎవరికి మార్చడానికి అర్హత లేదు. మాతోటి యూనియన్ తోటి చర్చలు జరిపినప్పుడు జీవో 60 ప్రకారం ఇస్తామని చెప్పారు. టెండర్లో వేసి టెండర్ ఫైనల్ చేసేటప్పుడు ఇంక్లూజివ్ ఆఫ్ అని చెప్పి మార్చారు. ఇది అన్యాయం. అంటే మీ కాంట్రాక్ట్ కింద జాయిన్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది? ఏమంటే కాంట్రాక్టర్ వచ్చి సంవత్సరం అవుతుంది. అంటే గత ప్రభుత్వంలో మీకు చేశారు కదా? గత ప్రభుత్వంలో మెమోరండంలు ఇచ్చాము, ధర్నాలు చేశాము. సెక్రటరియట్లో ఉన్నటువంటి రాణి కుందిని అనేటటువంటి స్పెషల్ సెక్రటరీ గారిని కూడా కలవటం జరిగింది, అడిషనల్ సెక్రటరీ. ఏం చేసినా వాళ్ళు ఏం పట్టించుకోలేదు. పట్టించుకోకపోతే ఈ గవర్నమెంట్ని మార్చాలనే నిర్ణయానికి వచ్చాము. మొత్తం మా యూనియన్లలో మా కార్మిక వర్గానికి పిలిపించాం. టీఆర్ఎస్ని ఓడించండి, కాంగ్రెస్ని పట్టుకోనండి, మాకు న్యాయం చేస్తున్నామని చెప్పి చెప్తున్నారని. కాంగ్రెస్ నాయకులు బట్టి విక్రమార్క గారు కూడా అసెంబ్లీలో మా సమస్యని ప్రస్తావించడం జరిగింది. మరి జరిగినప్పటికీ కూడా ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళకు కూడా మళ్ళీ మెమోరండం ఇచ్చాం. మీరు ఇంతకుముందు మాకు వాగ్దానం చేశారు, మేము మీకు ఓట్లు వేసాం, మీరు అధికారంలో వచ్చారు, సంతోషమే, మా సమస్య పరిష్కారం చేయండి అని చెప్పి వాళ్ళు ఇప్పుడు దాకా పట్టించుకుంటలేదు. చేస్తామని చెప్పట్లా, చేయమని చెప్పట్లా, సైలెంట్గా ఉంటున్నారు. దీంతోపాటు సార్ గవర్నమెంట్ మంది కదా, సపోర్టెడ్ గవర్నమెంట్ కదా, ఇప్పుడే ఎందుకు గొడవ చేయాలి, ధర్నాలు కిందాలు ఏం వద్దులే అని చెప్పి మేము సైలెంట్గా ఉంటే ఆసుపత్రుల్లో చిన్న చిన్న కారణాలతోటి ఉద్యోగస్తులందరినీ తీసేస్తూ ఉన్నారు. ఆ ఉద్యోగాలు 30,000కి, 40,000కి, 50,000కి బేరం పెట్టి అమ్ముకుంటున్నారు. ఇప్పుడు ఈ కార్మికులను డ్యూటీకి తీసుకోవట్లా. ఇది ఒక అన్యాయం. కాబట్టి ఇప్పుడు 15 జీవో నెంబర్ 60 యాజ్ ఇట్ ఈస్గా అమలు చేయాలి పూర్తి స్థాయిలో. కాంట్రాక్టర్కి వాళ్ళు డబ్బులు ఇస్తే కదా కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవడానికి. కాంట్రాక్టర్కి కూడా సరైనటువంటి డబ్బులు ఇవ్వట్లేదు వాళ్ళు. ఇప్పుడు దీంట్లో టెక్నిక్స్ చాలా ఉంది. 100 బెడ్లకి 45 మందిని పెట్టాలని చెప్పారు. బెడ్కి 7,500 ఇస్తున్నారు. 7,500 ఇస్తే 16,666 రూపాయలు ఒక్కొక్క కార్మికుడికి లెక్కకు వస్తూ ఉన్నాయి. దాంట్లో 15,600 జీతం ఇస్తే పిఎఫ్కి ఎంత కట్టాలి? 1,800 కట్టాలి. ఈఎస్ఐ ఒక 486 రూపాయలు కట్టాలి. మరి అవన్నీ లెక్కలేసుకుంటే ఈ డబ్బులు సరిపోవు. ముందు వీళ్ళు డబ్బులు ఇస్తే కాంట్రాక్టర్ మీద చర్య తీసుకోవచ్చు. కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వండి, కాంట్రాక్టర్లు చెల్లిస్తారు. అసలు బడ్జెటే ఇవ్వట్లేదు వాళ్ళకి, బిల్లులు పే చేయట్లేదు. 8 నెలలు 9 నెలలు చేస్తూ ఉన్నారు. లాస్ట్ టైం మేము టీవీవీపీ కమిషనర్కి సమ్మె నోటీస్ ఇచ్చాం. సమ్మె చేస్తామని బెదిరిస్తే అప్పుడు 9 నెలల బిల్లులు వచ్చింది. జీతాలు కూడా టయానికి ఇవ్వట్లేదు. ఇప్పటికి మళ్ళీ వైద్య విధాన పరిషత్ కమిషనర్ కింద పనిచేసే వాళ్ళకి 4 నెలల జీతాలు పెండింగ్ ఉంది. అట్లాగే ఇప్పుడు డిఎంఈ కింద పనిచేసే వాళ్ళకి ఇవి లేవు. కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్ 1970 ఉంది. దాంట్లో 4 పండుగ సెలవులు, 4 జాతీయ సెలవులు, 20 రోజులు పనిచేసిన దానికి 1 రోజు ఎర్న్ లీవ్ అంటాం, అది ఇవ్వాలని చెప్పి స్పష్టంగా రాసి ఉంది. మరి అవి కూడా ఇవ్వట్లేదు. దాదాపు 23 సెలవులు రావాలి. ఆ 23 సెలవులు ఇవ్వండి, ఈ జీతం సక్రమంగా అమలు చేయండి. గతంలో మా యూనియన్ చేసిన పోరాటాల ఫలితంగా కేసీఆర్ గవర్నమెంట్ జీవో నెంబర్ 21 ఇచ్చింది. 21 నుంచి 30 దాకా ఇచ్చారు జీవోలు. ఈ 21 మాకు సంబంధించింది. ఈ 21 జీవో ప్రకారం
18,000 రూపాయల బేసిక్, డిఏకి 12 రూపాయలు పాయింట్. అదే అమల్లో కనుక వచ్చుంటే ఇప్పుడు ఈ కార్మికుల జీతాలు 22-23 వేలు అయ్యాయి. అప్పుడు కేసీఆర్ గారు ప్రైవేట్ కంపెనీ యాజమాన్యాలు యాక్సెప్ట్ చేయట్లేదు దాన్ని అని చెప్పి ఆయన పెండింగ్లో పెట్టాడు. అది అన్యాయం. ఎందుకంటే ఆ యాజమాన్యాలు కూడా మినిమం వేజ్ బోర్డులో ఉంటాయి, వాళ్ళ ప్రతినిధులు కూడా. అక్కడ ఒప్పుకొని ఇక్కడ ఒప్పుకోమని చెప్పడం అన్యాయం కాబట్టి వాళ్ళ మీద పోరాటం చేస్తున్న ఈ గవర్నమెంట్ తెచ్చాం. ఆ జియోస్ రివైజ్ చేయమని చెప్పాం. యాజ్ ఇట్ ఈస్గా వాటిని గజెట్లో ప్రింట్ చేయమని చెప్పాం. మిగతా వాటిని రివైజ్ చేసి విడుదల చేయండి అని చెప్పాం. ఇవి యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ చేయలే, అవి విడుదల చేయలే. కానీ అదే పాత జీవోలలో ఏదైతే డిఏ బేసిక్ ఉందో దాన్నే ఇప్పుడు ప్రజెంట్ బేసిక్ కింద పేర్కొని భవిష్యత్తులో డిఏ పెరుగుద్దంటే నువ్వు ₹1 కూడా పెంచినట్లు లేదు. 40% దాకా పెంచాలి. 15 సంవత్సరాలైంది జీవోలు సరిచేసి. 15 సంవత్సరాల నుంచి రూపాయి జీతం కూడా పెరగలే. కాబట్టి ఇవన్నీ మీరు అమలు చేయండి అని చెప్పే ఉద్దేశంతో ఈ ధర్నా ఇవాళ స్టార్ట్ చేశాం. ప్రభుత్వం కనుక స్పందించి వెంటనే దీని మీద చర్చలు జరిపి చర్యలు చేపట్టి కార్మికులకు న్యాయం చేస్తే ఈ ప్రభుత్వానికి మళ్ళీ మేము పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేస్తాం. లేకపోతే ఈ ప్రభుత్వం మీద మేము పోరాటానికి సిద్ధమవుతాం. అన్ని ఆసుపత్రుల్లో కూడా సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మె చేస్తామని చెప్పి మీడియా ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఉస్మానియా హాస్పిటల్లో వర్క్ చేశాను. నేను మన తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్కి వర్కింగ్ ప్రెసిడెంట్ని. గత అనేక పోరాటాలు చేసినాం. 24 సంవత్సరాల నుండి అయినా ఇప్పటి వరకు మాకు ఒక 900 జీతం ఉంటే 900 నుండి మేము పోరాటాలు చేస్తేనే మాకు ఇప్పుడు ఈరోజు 15,600 అయినా కానీ అవి టైంకు ఇప్పుడు డిఎంఈ కింద ఉన్న వాళ్ళకు 1-2 ఎక్కడైతే నాయకులు ఉన్నారో వాళ్ళకే వస్తున్నాయి, మిగతా కార్మికులకు వస్తలేవు. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్కి కోరేది ఒకటే, వాళ్ళు అన్నము కూర పప్పుతో తింటున్నారు, కనీసం మాకు తొక్కుతోటనే పెట్టమని అడుగుతున్నాము. ఎందుకంటే ఈరోజు 70 రూపాయల కిలో బియ్యం ఉన్నాయి. అంత అదృష్టం మాకు లేకున్నా కానీ మాకు రేషన్ బియ్యం తెచ్చుకొని తిన్నా కానీ మాకు కనీసం అందులో ఉన్న కూరగాయలైనా ఏవైనా టమాటాలైనా ఏవైనా తెచ్చుకొని తినాలంటే ఈరోజు కావాలంటే దానికి సంబంధించిన మనకు జీతం సాలరీ ఇవ్వాలి. కాబట్టి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనేసి సుప్రీంకోర్టు చెప్పినప్పుడు ఆ సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వకున్నా కానీ మేము ఖచ్చితంగా మేము గవర్నమెంట్ డిమాండ్ చేసేది ఏంటంటే చాలా పోరాటాలు చేస్తాం. మీరు గతంలో డిఎంఈని కలిసారా? ఆయన నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? డిఎంఈ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము డిఎంఈ గారికి కలవడం జరిగింది. అప్పుడున్న డిఎంఈ రమేష్ రెడ్డి గారు ఒకటే వాగ్దానం చేయడం జరిగింది, మీకు అన్యాయం చేయము, న్యాయమే చేస్తాము అని. జీవో నెంబర్ 60 ప్రకారం జీతాలు వస్తాయని చెప్పడం జరిగింది. ఆ జీవో ప్రకారం జీతాలు ఎంత వస్తాయని మేము అడగడం కూడా జరిగింది. లీడర్లం పోయి అడిగినప్పుడు ఆయన లెక్కలు పక్కలు అన్నీ వేసి మీ జీతం 12,093 రూపాయలు వస్తాయని చెప్పారు. సరే అని చెప్పి మా వర్కర్లకు అందరికీ మేము సమాధానం చెప్పుకొని, అమ్మ మీ జీతం గతంలో 8,400 ఉండే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు. మేము పోరాటాలు చేసి ఈటెల రాజేందర్ కాడికి పోయి హరీష్ రావు కాడికి పోయి ప్రతి జగర తిరగని జగలేదు. మేము నెల రోజులు ధర్నాలు చేసినాం, సమ్మెలు చేసినాం. ఆ సమ్మెల ప్రకారమే ఈ జీవో నెంబర్ 60 తీసుకొచ్చి ఆ జీవో నెంబర్ 60 ప్రకారమే జీతాలు చెల్లిస్తామని ఒప్పుకోవడం జరిగింది. ఆ గవర్నమెంట్ చేసిన ఫలితమే ఇప్పుడు తీసుకున్న జీతాలు. మళ్ళీ ఈ గవర్నమెంట్ ఫస్ట్ సారి మేము ఇవాళ ధర్నా చేయడం ఇక్కడ. ఈ గవర్నమెంట్ కూడా మాకు వ్యతిరేకంగా ఉంటే మేము ఖచ్చితంగా ధర్నాలుగా సమ్మెలకు పోవడం జరుగుతుంది. ఏఐటీసీ నుంచి నేను డిమాండ్ చేస్తాను. సార్ చెప్పండి, ఇప్పుడు మొత్తం ఎంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా? రాష్ట్ర వ్యాప్తంగా డిఎంఈ హాస్పిటళ్ళు, మెడికల్ కాలేజీలు, టీవీపీకి సంబంధించినటువంటి ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో మొత్తం 20,000 మంది దాకా కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీలో దాదాపు 20,000 మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఈ కార్మికులకు ప్రభుత్వం గతంలో జీవో నెంబర్ 60 ప్రకారం, మేము గతంలో కూడా 15 రోజుల ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తే జీవో నెంబర్ 60 ప్రకారం అమలు చేస్తామని చెప్పి జీవో నెంబర్ 60ని రిలీజ్ చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి టెండర్ షెడ్యూల్లో జీవో నెంబర్ 60 ప్రకారం జీతాలు ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ జీవో నెంబర్ 60 ప్రకారం అన్ని టెండర్ షెడ్యూల్లో పెట్టి మళ్ళీ అది మార్చి డిఎంఈ గారు, అప్పుడు ఉన్నటువంటి డిఎంఈ గారు సర్కులర్ ఇచ్చి 12,000 జీతం ఇవ్వాలని చెప్పి సర్కులర్ ఇచ్చిండు. అంటే 13,600 వచ్చేదాన్ని 12,093 రూపాయలకు చేసిండు. దాని కాంట్రాక్టర్లు తగ్గించి 11,000, 10,000, 9,000 ఒక్కొక్కరు ఒక్కొక్క ఇష్టం. ఎందుకంటే చాలా కింది స్థాయిలో సిఎస్సీలో కూడా పనిచేస్తుంటారు కాబట్టి తక్కువ జీతాలు ఇస్తూ ఉన్నారు వాళ్ళకు. ఇది అన్యాయం జరుగుతూ ఉందని చెప్పి మేము కింది స్థాయి సూపరింటెండెంట్లకు, డిసిహెచ్ఎస్లకు అందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. వాళ్ళు కూడా కొద్దిమంది ఆ కాంట్రాక్టర్తో ములాఖత్ అయ్యి ఈ సమస్యను పట్టించుకోవట్లేదు. కాబట్టి ప్రభుత్వము, డిఎంఈ అధికారులు, టీవీపీ కమిషనర్ గారు దీనిపైన దృష్టి సారించి ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు వాళ్ళు రెక్టిఫై చేస్తే సరే, లేదంటే రాబో రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తాం.
గౌరవిస్తాం. అంటే డిఎంఓ దృష్టి తీసుకెళ్లారా? డిఎంఓ దృష్టి తీసుకెళ్ళాక అక్కడి నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? గతంలో ఉన్నటువంటి డిఎంఈ గారికి పదే చెప్పాము. వాళ్ళు డిఎంఈ గారు కూడా నేను సర్క్యులర్ ఇస్తున్నాను, నేను నోటీస్ ఇస్తున్నాను, వాళ్ళని టర్మినేట్ చేస్తాను, ఎవరైనా జీవోని అమలు చేయకపోతే అని చెప్పి అన్నారు. అంతవరకే కానీ అది ఎక్కడ కూడా అమలు కాలేదు. ఇప్పుడు వచ్చినటువంటి డిఎంఈ గారి దృష్టికి పోలేదు. వారు రీసెంట్గానే వచ్చారు. టీవీపీ కమిషనర్ గారి దృష్టికి కూడా పోలేదు. టీవీపీ కమిషనర్ గారు కూడా మేము పదే చెప్తాను, దాదాపు 4 నెలల నుంచి జనవరి నుంచి బిల్లులు లేవు, జీతాలు లేవు. కార్మికులకు జీతాలు లేకుండా ఎట్లా పనిచేస్తారు? 4 నెలల నుంచి జీతాలు లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళ జీతాలు కూడా వెంటనే జీతాలు ఇప్పించాలి. ఈ జీతాలను కూడా సరి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కానీ ఈ కాంట్రాక్ట్స్ అన్ని కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చింది, అప్పుడు క్లియర్ కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా వచ్చింది, ఇప్పుడు క్లియర్ అవుతుందా? అసలు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఒక మొండి రకమైనటువంటి ప్రభుత్వం. మేము గతంలో అనేక పోరాటాలు చేసినాం. అప్పుడు జీవో నెంబర్ 21 ఇచ్చి దాన్ని విడ్రా చేసినారు. ఆ జీవో నెంబర్ 21లో ఎక్కువ జీతాలు ఉన్నాయని చెప్పి హరీబరిగా జీవో నెంబర్ 60 అమలు చేస్తామని చెప్పినారు. కానీ దాన్ని కూడా అమలు చేయలేదు. గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం అట్లా మొండిగా బ్లైండ్గా తప్పుడు విధానంలో అవలంబించింది కాబట్టి ఇప్పుడు ఇంట్లో పైకి వస్తున్నది. కానీ ఈ ప్రభుత్వాన్ని దాన్ని రెక్టిఫై చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో ఉన్న గవర్నమెంట్లో కూడా మేము డిమాండ్ చేసినాం. ఆ గవర్నమెంట్ అంతా దాన్ని ప్రజల సమస్యల్ని, కార్మికుల సమస్యల్ని పట్టించుకోలేదు. ఏమి కూడా వాళ్ళు మేము ఏ చెప్తే అదే శాసనం అనుకున్నారు. అందుకోసం వాళ్ళు వేరే ఇంట్లో కూర్చున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని దాన్ని ఆలోచించి పట్టించుకొని చేస్తే వాళ్ళు కూడా కొంతకాలం పనిచేస్తారు. లేదంటే వాళ్ళకు కూడా అదే గది పడుతుంది. అదే మేము చెప్పాలి. ఇప్పుడు హెల్త్ మినిస్టర్ దగ్గరికి ఏమైనా వెళ్ళారా? హెల్త్ మినిస్టర్ గారి దృష్టి కూడా పోలేదు. అంటే మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కానీ సీరియస్గా అయితే ఆయన కూడా ఇంకా దానికి సాధించలేదు. ఎందుకంటే మొన్నటిదాకా 6 నెలల పాటు ఎలక్షన్లు ఇవి వాళ్ళ ఎన్నికల కోడ్లోనే ఉన్నారు. మేము మళ్ళీ ఒకసారి డిఎం వాళ్ళ హెల్త్ మినిస్టర్ గారి దృష్టి కూడా మొత్తం తీసుకెళ్తాం. అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టి కూడా తీసుకెళ్తాం. దీన్ని అన్ని కూడా రెక్టిఫై అని చెప్పి చేయాలని చెప్పి వాళ్ళకి చెప్తాం. సో మొత్తం మీద మనం చూసుకోవచ్చు, ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ డిఎంఈ ముందు చేపట్టారు. ఏదైతే పేషెంట్ కేర్ కావచ్చు, శానిటైజేషన్ సిబ్బంది పెద్ద ఎత్తున కూడా వాళ్ళు గత ప్రభుత్వం హయాంలో కాంట్రాక్ట్ బేస్ కింద జాయిన్ అయ్యారు. కానీ వాళ్ళకి జీతాలు చాలా తక్కువగా ఇస్తున్నారు, చాలా జీతాలు ఇస్తున్నారు. మొదటగా 10,000గా ఫిక్స్ చేసిన జీతాలు డిఎంఈ దాన్ని 12,000కు కుదించారు. అనంతరము కాంట్రాక్టులు ఇంకా దాన్ని తగ్గిస్తూ 8,000 నుంచి 9,000కు వచ్చారు. దీంతో మీకు చాలా జీతాలతో మేము వర్క్ చేస్తున్నాం. అయినప్పటికీ మాకు ఎలాంటి అవి కూడా సకాలంలో పడటం లేదు. గతంలో అనేక సార్లు గత డిఎంఈగా ఉన్న రమేష్ రెడ్డి దృష్టి తీసుకెళ్ళాము. అప్పటి నుంచి కూడా మాకు ఎటువంటి స్పందన లేదు. ఇప్పుడు కొత్తగా డిఎంఈ వచ్చారు, కొత్త హెల్త్ మినిస్టర్ వచ్చారు. ఇప్పుడు వాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నా ఖచ్చితంగా స్పందించాలని ఇక్కడున్న ఎవరైతే ధర్నా చేస్తున్నారో వాళ్ళందరూ చెప్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ హాస్పిటల్లోనే సిబ్బంది పేషెంట్ కేర్ సిబ్బంది కావచ్చు, శానిటైజర్ సిబ్బంది కావచ్చు, పెద్ద ఎత్తున ఇక్కడ డిఎంఈ ఆఫీస్ చేరుకొని పెద్ద ఎత్తున ధర్నా చేపడుతున్నారు. ఈ ధర్నాకు ఎలాంటి రెస్పాన్స్ కాకపోతే దీన్ని సమ్మెగా తీసుకెళ్లి సమ్మె ఉధృతం చేశామని ఒకవైపు ప్రభుత్వానికి కూడా ఒకవైపు హెచ్చరిస్తున్న పరిస్థితి మనకు ఓవరాల్గా కనిపిస్తుంది. మొత్తం మీద ఈరోజు ధర్నా చేపడుతున్నాం. మొత్తం మీద ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్లాలి. డిఎంఈ ఇక్కడున్న డిఎంఈ ఖచ్చితంగా హెల్త్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్లాలి. మా సమస్యలు సకాలంలో పరిష్కారం అయ్యే దిశగా అడిగేయాలి. లేకుండా మేము ఈ సమ్మెను ఉధృతం చేస్తామని ఒకవైపు ఇక్కడున్న మెడికల్ ఎంప్లాయీస్ ఎవరైతే కాంట్రాక్ట్ కింద ఉన్న మెడికల్ ఎంప్లాయీస్ వీళ్ళు చెప్తున్న పరిస్థితి మనకు ఓవరాల్గా కనిపిస్తుంది. కెమెరా విజయ్తో కలిసి శిల్ప RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.